నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. తను మన యాంకర్ లావణ్య. నమస్తే. నమస్తే. సో న్యూమరాలజీ సచ్ అ బ్యూటిఫుల్ రోల్ ని ప్లే చేస్తుంది ఎవరి జీవితంలో అనేది ఖచ్చితంగా, అందులో ఇంకా సందేహం లేదు. నంబర్స్ మాట్లాడతాయి, డెఫినెట్ గా నంబర్స్ రూల్ చేస్తాయి. ఇది ఎన్నో సందర్భాల్లో మీరు చెప్పారు. అలాగే మీ స్లోగన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. వాట్ ఇస్ దట్ అక్క? గాడ్ స్పీక్స్ విత్ ద నంబర్స్. yes, definitely. మనకు అదృష్టం కూడా ఉండాలి. కరెక్షన్ కరెక్ట్ గా చేయించుకుని న్యూమరాలజీ ప్రకారం మన లైఫ్ లీడ్ అవ్వాలి అని అంటే అదృష్టం ఉండాలి కదా. భగవంతుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దారి చూపిస్తాడు పద్మిని. ఎప్పుడైతే ఇంక అన్ని చేసేసాం బాబా, ఇంకేం చేయడానికి లేదు అసలు మా జీవితాల్లో అని వచ్చిన వాళ్ళ దాంట్లో ఖచ్చితంగా 3-6 కాంబినేషన్స్, 5-9 కాంబినేషన్స్ చూసినప్పుడు వాళ్ళకి చెప్తా, ఇన్ని ట్రై చేశారు కదా, ఒక్క 3 months న్యూమరాలజీని నమ్మండి. ఏదో ఇవాళే ఏదో పని అయిపోతుందని నేను చెప్పను. ఒక 3 నెలలు ఇన్నాళ్ళు నెగటివ్ వైబ్రేషన్ తీసుకున్నప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా అన్నప్పుడు, కొంతమంది 1 month 2 months లోనే మాకు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. అలా చాలా మంది మేము అసలు అప్పుల్లో ఉన్నాము అన్న వాళ్ళందరూ కూడా ఒక 2-3 months లోనే మేము లోన్ పెట్టి ఇల్లు కట్టుకున్నామండి, ఆ అప్పులన్నీ తీరడానికి అవకాశం కుదిరింది మాకు అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా బ్యూటిఫుల్. అందుకే అన్నాను, న్యూమరాలజీ చాలా బ్యూటిఫుల్ రోల్ ని ప్లే చేస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే కరెక్ట్ గా నేమ్ కరెక్షన్ చేయించుకోవడం మ్యాటర్స్. రైట్. సో తనకు కూడా న్యూమరాలజీ నమ్మకం ఉందిగా. సో తన గురించి ఒక్కసారి లైవ్ లో మనం చేద్దాం. మీరు ఎలా చేస్తారు, మీరు ఎలా చూస్తారు అనేది ఒకసారి లైవ్ లో. తప్పకుండా. మీకు అభ్యంతరం లేదు కదా? రైట్, చూద్దాం. మరి డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్తారా? పేరు లావణ్య. ఇంటి పేరు ఏంటమ్మా? జీ లావణ్య అని చేస్తావా సిగ్నేచర్? జస్ట్ లావణ్య అని చేస్తావు. నేను డేట్ ఆఫ్ బర్త్ చెప్పొద్దు అని అనుకున్నాను కానీ ఈ బర్త్ నెంబర్ ఒకటి మాత్రం తీసుకుంటాను. ఎందుకనంటే మన ప్రెడిక్షన్ కి బర్త్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని దాని గురించి చెప్తా. తప్పకుండా. ఇప్పుడు దాకా మీ లైఫ్ అంతా చాలా ఛాలెంజింగ్ గా నడిచింది. వెంటనే ఛాలెంజింగ్ లైఫా? మీరు చాలా డిసిప్లైన్డ్ గా ఉండాలనుకుంటారు, దానికోసం చాలా రెస్ట్రిక్షన్స్ అన్ని కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఆ డిసిప్లైన్ కోసము ఒక్కొక్కసారి ఆ డిసిప్లైనే మిమ్మల్ని చాలా మందికి దూరం చేస్తుంది. అండ్ స్పిరిచువల్ గా చాలా గెయిన్ చేయాలనుకుంటారు మీరు. నాలెడ్జ్ అంటే ఏదో ఖచ్చితంగా కూర్చొని పూజ చేసుకోవాలనేది కాదు, భగవంతుడిని ఎలా నమ్మినా పర్వాలేదు అన్న ఫీలింగ్ మాత్రం మీకు ఉంటుంది అనమాట. అంటే ఆయన ఎక్కువగా మీకు నాలెడ్జ్ గెయినింగ్ అంటే చాలా ఇష్టం. అంటే దానికి సంబంధించిన బుక్స్ కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, ఏదైనా చదవాలి అనేది మీకు ఇంటెన్షన్ ఉంటుంది అనమాట. అయితే ఈ 26 నెంబర్ వల్ల మాత్రం మీరు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఫైనాన్షియల్ గా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, చాలా సమస్యల్ని ఎదుర్కొన్నారు. అంటే ఏ రోజుకి ఆ రోజు, ఏ ఇయర్ కా ఇయర్, ఇప్పుడు నేను కట్టగలుగుతానా ఈ ఫీజు, ఈ పాస్ అవ్వగలుగుతానా, ఇది ఎవరైనా హెల్ప్ చేయలేకపోతారా చూద్దాం అని అలాంటి జీవితాన్ని మీరు గడపాల్సి వచ్చింది. అంటే మీకు ఖచ్చితంగా ఒక బ్రదర్ అనేది వాళ్ళు ఉండాలి. ఉన్నారా? ఎల్డర్ ఉన్నారా? లేకపోతే ఎల్డర్ బ్రదర్ అనేది ఉన్నారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే బ్రదర్ నుంచి కూడా చాలా సహాయ సహకారాలు అందాలి అని కోరుకుంటారు మీరు. అండ్ అదే బ్రదర్ నుంచే ఉంటుంది. అయితే మీ రిలేషన్ మాత్రం ఎప్పుడు కూడా బ్రదర్ తో చాలా బాగుంటుంది.
అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ఈ పరిస్థితికి చాలా అనూహ్యంగా వచ్చింది. మీరు ఇక్కడికి సడన్ గా ఎంటర్ అయ్యారు ఈ ఫీల్డ్ లోకి, అసలు మీరు అనుకోలేదు. చాలా సందర్భాల్లో నేను చెప్పాను 8 నెంబర్స్ కెమెరా ముందుకు వస్తారు, కెమెరా వెనక కానీ కెమెరా ముందుకు కానీ రావడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు అనూహ్యంగా వస్తారని చెప్పి మనం 8 నెంబర్ గురించి చెప్పుకున్నప్పుడు చెప్పాను కదా. అవునక్క. సో మీరు చాలా కష్టపడతారు, నేర్చుకోవాలని తప్పన ఉంటుంది చాలా. అయితే మీరు ఏ రేంజ్ కి రావాలనుకుంటున్నారో ఆ రేంజ్ కి రాలేకపోతున్నారు. అంటే ఫర్ సపోజ్ మీరు 90% లో మీరు పాస్ అవ్వాలి అని అనుకుంటే 70లో పాస్ అయిపోతారు, 65-70 వస్తుంది. అయితే మిగతా ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ క్లాస్ వచ్చావు కదా అయినా నీకు ఆనందం లేదా అని అంటారు. కానీ మీకేంటంటే ఇంత కష్టపడ్డాం కదా, ఆ కష్టం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది. అండ్ మోర్ ఓవర్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న ఎప్పుడు మీ మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. క్వశ్చన్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. మీరు ఇచ్చే అడ్వైజెస్ అన్ని కూడా అవతల వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. అయితే ఫైనాన్షియల్ గా అసలు ఎప్పటికన్నా ఎదగగలుగుతామా, ఈ జీవితం ఇంక ఇంతేనా అని మాత్రం మీకు అనిపిస్తుంది. 100%. ఇప్పటిదాకా తను ఆఫీస్ లో జాయిన్ అయిన విషయం కూడా తెలియదు కదా. మాట్లాడారు ఎప్పుడైనా మేడం? ఇదే ఫస్ట్ టైం కూర్చొని చైర్ లో కూర్చొని నాకు కూడా ఎంత టైం పట్టింది తెలుసా న్యూమరాలజీ నేను కరెక్ట్ చేయించుకోవడానికి. ఇట్ టుక్ సో మచ్ ఆఫ్ టైం. బోర్డ్ అంత ప్రెషర్ చేశాక కానీ నాకు కరెక్షన్ చేయలేదు. యువర్ లక్కీ. లక్ అనేది 7 ఇస్తుంది అనమాట డెస్టినీ నెంబర్ తన లైఫ్ లో. డెస్టినీ నెంబర్ 7 అనేసరికి ఇంకా అన్ని దారులు మూసుకుపోయి ఇంకేం వద్దు, భగవంతుడు ఏది ఇస్తే అది కానీ అనుకున్నప్పుడు ఆ పని జరుగుతుంది తనకి. అప్పటిదాకా చాలా స్ట్రైవ్ చేస్తుంది అనమాట, ఇలా చేద్దాం అలా చేద్దాము అని చెప్పి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఇంక నేను ట్రై చేయను అనుకున్నప్పుడు ఆ వర్క్ అవుతుంది. అందుకని ఆ వర్క్ అయినప్పుడు ఆ ఆనందాన్ని ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేయలేదు. కాబట్టి అదంతా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే కనుక మీకు ఖచ్చితంగా నేమ్ కరెక్షన్ అనేది, సిగ్నేచర్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ నన్ను అడుగుతారు ఏంటంటే ఇన్నాళ్ళు మనము ఇదే సిగ్నేచర్ చేస్తూ ఉన్నాం కదా, మరి మనకి సక్సెస్ అవుతుందా, అంటే ఈ సిగ్నేచర్ ని ఎలా చేంజ్ చేసుకోవాలి, మనకి ఎలా పాన్ కార్డ్ లో వచ్చేసింది, పాస్పోర్ట్ లో వచ్చేసింది అవి మార్చేయాలా అని అనుకుంటూ ఉంటారు. అంటే నెమ్మదిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఓకే, లేదు అంటే ఇక నుంచి ఈ సిగ్నేచర్స్ ని మేము ఫాలో అవుతున్నాము అని చెప్పి అది ఫాలో అయినా కూడా ఓకే. కాకపోతే సిగ్నేచర్ ని మార్చిన తర్వాత మాత్రం ఎటువంటి పరిస్థితులను లైఫ్ లో చాలా చేంజ్ అనేది తప్పకుండా కనిపిస్తుంది అనమాట. అంటే మీకు లక్కీ నెంబర్స్ కానివ్వండి. ఇంకోటి మీరు చాలా కంట్రోల్లో పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మీ టంగ్ చాలా షార్ప్. మీకు కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు అనేది మీకు తెలియదు అసలు. అసలు ఎంత ఫాస్ట్ గా అనేస్తారు, కనపట్లేదు అలాగా, చాలా కనపడకుండా నిగూఢంగా నివ్వురు గప్పిన నిప్పు అంటారు చూసారా, అట్లా ఉంటుంది అనమాట. అండ్ అవతల వాళ్ళని కూడా ఎంత నాక్ గా అవాయిడ్ చేసేస్తారంటే అవతల వాళ్ళకి అసలు అర్థం కాదనమాట, వీళ్ళు అవాయిడ్ చేస్తున్నారా లేకపోతే టైం లేక మాట్లాడలేకపోతున్నారా అనేది అసలు అర్థం కాదు. నిజమేనా? అమ్మ బాబోయ్, 8 అంతేనా లేకపోతే ఏంటక్క? 8 and 7 కాంబినేషన్స్ లో సిగ్నేచర్ కూడా 8 లో పడింది అమ్మాయి, 17 లో పడింది. 17 అని అంటే మీరు చూడండి సూర్యుడు అలాగే కేతు అన్నమాట. చాలా నాలెడ్జ్ ఉంది, కాకపోతే గ్రహణం పట్టినట్టుగా ఆ నాలెడ్జ్ యూజ్ చేయాలి అని అన్నప్పుడు ఆ గ్రహణం పట్టినట్టుగా ఏమవుతుందంటే ఆపర్చునిటీస్ ఉండవు. ఇంకా మనకి ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది, మనం యూజ్ చేయాలని అనుకున్నప్పుడు ఆపర్చునిటీ బ్రేక్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ బ్రేక్ అయినప్పుడల్లా కొత్త దారిలోకి వెళ్తూ ఉంటుంది ఆ అమ్మాయి. ఈ ఆఫర్ వస్తుంది, అక్కడ ప్రూవ్ చేసుకుందాం అనుకునేసరికి కొత్త దారిలోకి వస్తుంది. అట్లా ఇప్పటికి ఒక లైఫ్ లో ఒక 3-4 ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ గా, మళ్ళీ స్టేజెస్ కూడా డిఫరెంట్, వర్క్ ఫీల్డ్స్ కూడా డిఫరెంట్. కాబట్టి అలా మనం కాకుండా ఇప్పుడు ఇందులోకి వచ్చారు కాబట్టి ఇది ఇంకా స్టేబుల్ అవ్వాలి అని ఇందులోనే ఉండొచ్చా? ఇందులోనే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అంటే ఇదే కెరియర్ బాగుంటుందా మ్యామ్? అంటే వేరే ఏవైనా ప్రొఫెషన్ కి వెళ్ళేది ఉంటుందా? లేదా అంటే కెమెరాకి సంబంధించింది ఏదైనా కూడా బాగుంటుంది. అంటే ఈ ఫీల్డ్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు చాలా అంటే ఏదైనా తొందరగా అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అలాగే వేరే ఎవరు చెప్పలేనంత ఇదిగా చెప్పగలిగే రీతిలో ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, మీరు దాన్ని ఒక 3-4 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అండ్ సింప్లిఫై చేసి చేయగలుగుతారు.
ఇంత చిన్నగా చెప్పగలుగుతారు. చాలా వాస్ట్ నాలెడ్జ్ ఉంటుంది. కానీ మీకు వాస్ట్ నాలెడ్జ్ లో ఒకటి ఏంటంటే, ఆ వాస్ట్ నాలెడ్జ్ లో మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది గమనించారనమాట. మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు సరే సరే అని చెప్తున్నా కూడా లేదు ఇది మొత్తం వినాలి, ఇప్పుడు బాగుంటుంది చూడు ట్విస్ట్, ఇప్పుడు చెప్తాను చూడు నెక్స్ట్. బికాస్ ఆఫ్ 7 ఓకే. అది కొంచెం మనం కంట్రోల్ చేసుకుంటే ఆఫీస్ లో మామూలుగా మన రిలేషన్స్ లో పర్వాలేదు. ఆఫీస్ వర్క్ లో ఇంట్లో ఉండాలి అని అంటే కట్టే కొట్టే తెచ్చి అంటారు చూసా, అలా ఉండాలి. కాబట్టి అవి కొంచెం మీరు ప్లాన్ చేసుకుంటుంటే ఈ సిగ్నేచర్ కరెక్షన్ వల్ల మీకు అది వచ్చేస్తుంది అనమాట. ఇంకేమైనా క్వశ్చన్? సో అంటే ఇదే కెరియర్ పరంగా ఎలా ఉంటుందని. నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్ కానీ అట్లా ఏమైనా ఉంటాయో? హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, మీకు కాళ్ళు నొప్పులుగా ఉంటాయి చాలా. అంటే తొందరగా కాళ్ళ దగ్గర నుంచి అలసట అనేది ఉంటుంది అనమాట. హెల్త్ ఇష్యూస్ ఇవాళ రేపు ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే, డోంట్ రిలై ఆన్ ఓన్లీ ఆన్ జంక్ ఫుడ్. అంటే మీరంతా తినేసారు, తర్వాత ఇప్పుడు తినడం మానేసేసి ఇప్పుడు మంచి ఫుడ్ తింటున్నారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నారని ఎవరికైనా ఉంటుంది ఫీలింగ్. ఇప్పుడు నేను వద్దమ్మా పానీపూరి తినకని మా అమ్మాయికి చెప్పాను అనుకో, నా కాలేజ్ డేస్ గుర్తుకొస్తాయి అనమాట. మాట్లాడితే కరిపప్పులు తినేవాళ్ళం కదా, అప్పుడు పాపం వాళ్ళకి తినాలనిపిస్తుంది కదా అని అనిపిస్తుంది. కానీ ఎక్కువగా జంక్ ఫుడ్ మాత్రం వెళ్ళకండి. అంటే ఎప్పుడన్నా మంత్లీ ఒక 1 చీట్ డే అలా పెట్టుకోండి, అంతేగాని కంటిన్యూగా జంక్ ఫుడ్ అనేది అంటే ఇంట్లో ఫుడ్ తెచ్చుకోవడము, బయట ఫుడ్ తగ్గించడం అనేది అది మెయింటైన్ చేస్తే మీ హెల్త్ అంతా కూడా మెయింటైన్ అవుతుంది. అయితే ఈ లైఫ్ లో ఉన్న స్ట్రగుల్ అంతా కూడా అంటే ఎవరికి కూడా కొన్ని చెప్పుకోలేని బాధలు ఉంటాయి. చెప్తున్నాం అనుకో, ఎవరు పడలేదమ్మా మేము కూడా పడ్డాము అనే బాధలేవి, కానీ చాలా మనసుని ఇబ్బంది పెడతాయి. అలాంటి బాధలన్నీ కూడా ఈ సిగ్నేచర్ వల్ల వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే. అండ్ నేను లక్కీ నెంబర్స్ అవి కూడా నేను తప్పకుండా ఇస్తాను. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ పుట్టిన నెంబర్ చాలా లక్ని ఇస్తుంది. ఓన్లీ 8 నెంబర్స్ కి కాకుండా మీరు మాత్రం 8 రోజు ఏ పని చేయొద్దు. అంటే డేట్స్ ఉంటాయి కదా, 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు ఎక్కడ కూడా మీరు వర్క్ చేయకూడదు అనమాట. మీకు బాగా కలిసి వచ్చే డేట్ 6. అందుకే నాకు పర్సనల్ గా 6 ఇష్టం. 6 ఇష్టం. అండ్ ఆల్సో 5 November 14th. అందుకే యు ఆర్ హియర్. టుడే ఇస్ November 14th. యా, బ్యూటిఫుల్. కలిసి వచ్చింది. బుధుడు బాగా హెల్ప్ చేస్తాడు మీకు, ఎందుకంటే డిసిప్లైన్డ్ గా ఉండాలనుకుంటారు కాబట్టి, బుధుడికి చాలా ఇష్టం కాబట్టి, మీ లైఫ్ ని మార్చాలి అని చాలా డెసిషన్స్ తీసుకుంటాడు కాబట్టి 14th రోజు మీరు ఇవాళ నేమ్ కరెక్షన్ కి వచ్చారు. బ్యూటిఫుల్. ఆర్ యు హ్యాపీ? ఎంత రేటింగ్ ఇస్తారు మేడం కి? ఇంకొకటి అడగాలనుకుందా అమ్మాయి? అడగాలనుకుందా? కెమెరా ముందు ఏం అడుగుతాంలేని అనుకుందా? సరే, ఆఫ్ ద క్రాప్ మ్యారేజ్ గురించి ఎలా ఉంటారు? అవతల అతను నాతో మంచిగా ఉంటాడా లేదా? బాబాయ్ మీకేమిటి, ఇదిగో ఫేస్ రీడింగ్ కూడా వచ్చా? రైట్. ఇంకేమైనా పర్సనల్స్ ఉంటే మనం ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడాలి. అలాగే, తప్పకుండా ఇది పర్సనల్ విషయం పడుతుంది కదా చిన్నపిల్ల, పర్సనల్ విషయం కాబట్టి తప్పకుండా ఎవరి ముందు చెప్పను. అమ్మాయికి పెళ్ళైన తర్వాత మాత్రం నాకైతే తెలుసు. ఒకసారి మీకు కూడా పరిచయం చేయాలి స్టైల్ ని అన్న ఉద్దేశంతో, అలాగే తనకు కూడా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.